ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్ తో నిండిన మర్డర్ మిస్టరీ మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్లో సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ లాంటివి నిండుగా ఉంటాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు ద రోడ్. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో స్టోరీ ఒక నేషనల్ హైవేతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒకదాని తర్వాత ఒకటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంతో మంది చనిపోయారు. మీరా అనే ఒక జర్నలిస్టు ఉంటుంది. తను ఆ నేషనల్ హైవే మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటుంది. అసలు అక్కడ ఏముంది? దానివల్ల అంతమంది చనిపోతున్నారు? ఎందుకు ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఇప్పుడు మీరు ఒక కాలేజ్ ప్రొఫెసర్తో కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందో, మీరాకి ఎలాంటి ట్విస్ట్ మరియు ఎలాంటి మిస్టీరియస్ విషయాల గురించి తెలుస్తుందో అనేది మూవీలో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మీరు తన ఇన్వెస్టిగేషన్తో ఈ కేస్ని సాల్వ్ చేస్తుందా? అసలు మీరా ఈ కేస్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? దీని వెనుక ఉన్న రీజన్ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ఆహా OTT ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు ప్లాన్ బి. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక లాయర్ ఉంటాడు. అతను భూమి యొక్క పనిమీద బయటికి వెళ్తాడు. అయితే రోడ్డు మధ్యలోనే అతని ఎవరో మర్డర్ చేస్తారు. ఇప్పుడు ఈ లాయర్ మర్డర్ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి విక్రమ్, ఆదిత్య మరియు విశ్రుత్ అనే 2 పోలీస్ ఆఫీసర్ని పిలుస్తారు. అయితే వాళ్ళిద్దరూ ఆ లాయర్ మర్డర్ చేసిన వాడిని వెతకడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లాయర్ యొక్క కిల్లర్ని పట్టుకుంటారా? ఆ లాయర్ని ఎవరు, ఎందుకు మర్డర్ చేశారు? మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో మీకు మంచి సస్పెన్స్ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అది మిమ్మల్ని లాస్ట్ వరకు చూసేలా కట్టుపడేస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు తిట్టం ఈ 2 ప్లాన్ బి. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఇన్స్పెక్టర్ అతిరా అనే పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. తన స్నేహితురాలు దీప సడన్ గా మాయమైపోతుంది. తను తన స్నేహితురాలిని వెతకడం స్టార్ట్ చేస్తుంది. అదే మధ్యలో ఒక అడవి మధ్యలో కాలిపోయిన శవం దొరుకుతుంది. ఇప్పుడు ఈ డెడ్ బాడీ యొక్క ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అతిరాకి ఈ డెడ్ బాడీ ఎవరిదో కాదు, తన స్నేహితురాలు దీపది అని తెలుస్తుంది. తను తన స్నేహితురాలిని ఎవరు హత్య చేశారు అని ఇంకా డీటెయిల్స్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే తను ఇన్వెస్టిగేషన్ చేసి తన స్నేహితురాలి కిల్లర్ని పట్టుకుంటుందా, లేదా తన స్నేహితురాలి మర్డర్ ఎవరు, ఎందుకు చేశారు అనేది ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ యొక్క స్టార్టింగ్ నుంచి ఎంతగా సస్పెన్స్ మరియు థ్రిల్ ఉంటాయి అంటే అవి మిమ్మల్ని లాస్ట్ వరకు చూసేలా కట్టుపడేస్తాయి. మూవీ సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు లాఠీ. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో మురుగనాథం అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. తనకు ఒక చిన్న కొడుకు ఉంటాడు. తను తన కొడుకుతో ఒంటరిగా ఉంటాడు. సడన్ గా ఒకరోజు ఏదో రీజన్ వల్ల మురుగనాథంని జాబ్ నుంచి తీసేస్తారు. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మురుగనాథంకి తన కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది. దాని తర్వాత మురుగనాథం తన కొడుకుని వెతకడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్ తన కొడుకుని వెతకగలడా? అసలు తన కొడుకుని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో మీకు మంచి సస్పెన్షన్ థ్రిల్లర్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా చూడటానికి లభిస్తాయి. మూవీ ప్రైమ్ వీడియో మరియు జియో హాస్టల్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 మూవీ పేరు కుత్తరం తందనాయి. ఇది 2016లో రిలీజ్ అయిన ఒక క్రాంతి థ్రిల్లర్ మూవీ. దీనికి 7.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో రవి అనే ఒక అతను ఉంటాడు. అతను ఒక కంపెనీలో జాబ్ చేస్తాడు.
సడన్ గా రవికి ఒక రోగం వస్తుంది. అతను తన కళ్లతో నార్మల్ మనిషి చూసేలా పూర్తిగా చూడలేడు. అప్పుడు రవి ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటాడు. కాని రవి దగ్గర ట్రీట్మెంట్ చేయడానికి అంత డబ్బులు ఉండవు. కాని కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, రవి ఉండే అపార్ట్మెంట్లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అప్పుడు రవి ఒకరిని నువ్వు మర్డర్ చేస్తున్నప్పుడు నేను చూశాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. అయితే అతను రవికి డబ్బులు ఇవ్వకపోతే అతను అందరితో చెప్పేస్తాను అని చెప్తాడు. అయితే ముందు స్టోరీలో రవితో ఏమేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. అయితే నేను ఈ మూవీ యొక్క బేసిక్ కథ మాత్రమే చెప్పాను. మూవీలో మంచి స్టోరీ చూడటానికి లభిస్తుంది. మూవీ జియో హాస్టల్ మరియు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.